ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఇప్పుడు రాబోయే 24 గంటల తర్వాత మొదలయ్యే మార్పులు అవి 4 రోజుల పాటు కొనసాగుతున్నాయి. మరి స్నేహితులారా, ఈ రోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకోవాలనుకుంటే మొదటిగా ధర్నిష్ట, శతభిషం, పూర్వభద్ర నక్షత్రాల్లో జన్మించిన కుంభరాశి వారికి రాబోయే 24 గంటల్లో ప్రారంభమై మరియు రాబోయే 4 రోజుల పాటు జరిగే ఈ అద్భుతమైన పరిణామాలు మరియు మార్పుల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మరి స్నేహితులారా, వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మరి కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. స్నేహితులారా, కుంభరాశి వారి మీరు బాగా ఒకటైతే గుర్తు పెట్టుకోండి, మీరు సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు. శనిదేవుడి పరిపూర్ణ ఆధిపత్యం ఉన్న అపారమైన తెలివితేటలు, సృజనాత్మకత, స్వతంత్ర భావాలు కలిగిన ప్రతిభాశాలులు. ఈ కలియుగంలో ఒక మహారాజులాగా, ఒక మహారాణిలాగా స్వతంత్రంగా హుందాగా బతకడానికి మీరు పుట్టారు. అయితే మీ దగ్గర ఒక చిన్న విషయం లేకపోవడం వల్లే, అంటే మీ మంచితనాన్ని, ప్రతిభను సరిగ్గా గుర్తించకపోవడం వల్లే ఇన్నాళ్లు మీరు కష్టాల్లో ఉన్నట్లుగా మీరు తప్పకుండా తెలుసుకోబోతున్నారు. మీరు గమనించారో లేదో గాని మీ జీవితంలో మీరు అనుకున్నది ఒకటైతే జరిగేది మరొకటి. మీరు ఎవరికైతే మంచి చేయాలని చూస్తారో, ఎవరికైతే సహాయం చేస్తారో వాళ్లే మీకు శత్రువులుగా మారుతూ ఉంటారు. మీరు ఎంతో ప్రేమానురాగాలు పంచినప్పటికీ కూడా మీకు తిరిగి వస్తున్నది మాత్రం అవమానాలు, నిర్లక్ష్యమే. డబ్బు ఒక చేత్తో వస్తే మరో చేతితో తెలియకుండానే ఖర్చుల రూపంలో వెళ్లిపోతుంది. ఖర్చులు అందరికీ ఉంటాయి, కానీ మీ జీవితంలో సంతోషాలు వచ్చి రావడంతోనే ఆగిపోతుంటాయి. కానీ ఇకపై అలా జరగదు. మీ జాతకంలో సంపద ద్వారాలు, అవకాశాల ద్వారాలు తెచ్చుకునేటటువంటి సమయం అయితే వచ్చేసిందన్నమాట. చెప్పాలంటే కొన్ని రహస్యాలనేవి ఈ రోజున మీరు తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతారు. ఇన్నాళ్లు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వాళ్లు సైతం మీ ఎదుగుదలకు అడ్డంకులు సృష్టించిన వాళ్లు ఇకపై మీ కనుసైగల్లో మెలిగేటటువంటి, అంటే మీ కాళ్ల దగ్గరకు వచ్చేటటువంటి అవకాశాలున్నాయి. మీ జేబు ఎప్పుడు కూడా నోట్లతో నిండిపోయే విధంగా ఆ డబ్బును మీరు లెక్క పెట్టలేనంతగా సంపాదించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అసలు అద్భుతం ఏమిటి, మరియు రాబోయే రోజుల్లో మొదలయ్యే మీ ఇంట్లో, మీ జీవితంలో జరిగేటటువంటి వింత సంఘటన ఏమిటి అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ జీవితాన్ని గనుక ఒకసారి గమనించేయండి. మీ జీవితాన్ని గనుక ఒకసారి గమనిస్తే మీకు ఏదో ఒక మూలన సంతోషం రాబోతుంది అనేటటువంటి ఆశ కలిగే లోపే అది ఆవిరైపోతూ వస్తుంది. ముఖ్యంగా ఒక ధన సమస్య, ఉద్యోగ వ్యాపారంలో స్థిరత్వం లేకపోవడం అనేది మిమ్మల్ని గత కొన్ని సంవత్సరాలుగా పట్టి పీడిస్తూ ఉంటుంది. ఒక చేతితో డబ్బు వస్తుంటే మరో చేతితో ఖర్చులు సిద్ధంగా ఎదురు చూస్తూ ఉంటాయి. లోకంలో అందరికీ బాధలు ఉంటాయి, కానీ మీ విషయంలో మాత్రం ఆ సంతోషం రావడానికి ఎందుకు కానీ చాలా రకాల బ్రేకులు పడుతూ ఉంటాయి. మీరేదైనా ఒక కొత్త వ్యాపారం మొదలు పెడదామన్నా, లేదా ఒక మంచి ప్రాజెక్ట్ పని చేద్దామన్నా అది అసలు ముందుకు సాగదు. ఒకవేళ పని పూర్తవుతుంది అనుకున్న తరుణంలో ఆఖరి నిమిషంలోనే ఏదో ఒక అడ్డంకి వచ్చి ఆ పని చెడిపోతూ వస్తుంది. కానీ ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఒక వస్తువును గనుక మీ దగ్గర ఉంచుకుంటే ఇక మీ జాతకంలో తప్పకుండా మారిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఇన్నాళ్లు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారు, మీ దారిలో ముళ్లు చెల్లిన వారు అందరూ కూడా ఇప్పుడు మీ దెబ్బకు, మీ తెలివితేటకు భయపడాల్సిందే. మీ మాటకు విలువ ఇవ్వని వారే రేపు మీ కనుసైగుల్లో మెలిగే రోజులు వస్తాయి. అయితే ఒక చిన్న వస్తువు అని చెప్పాను కదా, ఆ వస్తువు ఏమిటి? ఆ వస్తువు మీ జేబులో ఉంటే మీ జేబు ఎప్పుడు కూడా డబ్బుతో కలకల్లాడుతూ ఉంటుంది. మీరు ఆ డబ్బును లెక్క పెట్టలేనంతగా సంపాదించడం ఖాయం. మీకు నమ్మకం కలగడం లేదు కదా? అయితే ఒకసారి ఈ వీడియోను పూర్తిగా వివరంగా వినండి, అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఒక వస్తువును మీ దగ్గర ఉంచుకుంటే మీ జీవితం ఏ విధంగా మారుతుంది అనేది తప్పకుండా తెలుసుకుంటారు. సామాన్యుల్లో ఉన్న మీరు ఒక రాజులా మారే అవకాశం భగవంతుడు మీకు ఇస్తున్నాడు. మీ దగ్గరకు డబ్బు అనేది వెల్లువలా నీళ్లలా ప్రవహిస్తూ వస్తుంది. మీ ఎదుదలను చూసి మీ శత్రువులు కూడా నొరెళ్లబెట్టడం ఖాయం. ఎందుకంటే మీరు వజ్రంలా మెరవబోతున్నారు. మీ ప్రతి కళ, మీ ప్రతి కోరిక నెరవేరేటువంటి సమయం వచ్చేసింది. మీ జీవితంలో మహా అద్భుతం జరగబోతుంది. మీ జాతక చక్రంలో ఇప్పుడు కొన్ని శుభ మార్పులు కనిపిస్తున్నాయి. అంటే ఇన్నాళ్లు మీరు అనుభవించినటువంటి కన్నీళ్లు, కష్టాలకు ముగింపు పలకబోతుంది. సాక్షాత్తు ఆ మహావిష్ణువు, మహాలక్ష్మీదేవి మరియు పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహం చెప్పాలంటే అమ్మవారి అనుగ్రహం, అలాగే రాశ్యాధిపతి అయిన శనిదేవుడి శోభయమాన అనుగ్రహం మీపై నిండుగా కనిపిస్తుంది. ఇక మీరు ఏడవలసినటువంటి అవసరం లేదు. కేవలం సంతోషంగా పండగ చేసుకునే రోజులు అన్నమాట. మరి ఇంతటి మార్పు తెచ్చే ఒక వస్తువు ఏమిటి? అసలు అది మీ దగ్గర ఉంటే అంత ధనప్రాప్తి మీకు ఎలా కలుగుతుంది? అలాగే ముందున్న రాబోయే రోజుల కాలపరిధిలో మీ ఇంట్లో జరగబోయేటటువంటి కొన్ని వింత సంఘటనలు ఏంటనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మీరు కేవలం సంతోషాన్ని పంచుకోవడమే మిగిలి ఉందా అన్నట్లుగా మీకు ఈ సమయం అంతా కూడా చాలా రకరకాలుగా కొన్ని అవకాశాలు రావచ్చు, ఆనందాలు రావచ్చు, శుభవార్తలు రావచ్చు. ఇలా మీకు చాలా ప్రశాంతంగా గడిచిపోతున్నాయి తెలియకుండానే. దానితో పాటు ఆ వస్తువు అసలు మీ జేబులో పెట్టుకుంటే డబ్బు అంతలా ఎలా వస్తుందనేది మీ సందేహం కదా. ఇప్పుడు మనం దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ రాబోయే 24 గంటల తర్వాత ఈ కీలక వ్యవధిలోనే మీ ఇంట్లో వింతైనటువంటి అద్భుతమైన సంఘటన జరగబోతుంది. ఇది నేనేదో
ఇదేదో మాట వరుసకు చెప్తున్నది కాదు. నేను చెప్పబోయే జ్యోతిష భవిష్యవాణి గ్రహ కథలను, గోచార ఫలితాలను అనుసరించి చెప్తున్నటువంటి ఖచ్చితమైన నిర్ణయం. మీరు విన్నది నిజమే. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ప్రతి కొన్ని విషయాలు కూడా అంటే మీ మనసుకు, మీ జీవితానికి ఏదో ఒక మూలన 100% సెట్ అయి ఉంటాయి. ఎందుకంటే మనం ఇచ్చేటటువంటి ప్రతి సమాచారం కూడా గ్రహాల కదలికల మీద, గోచార ఫలితాల మీద ఆధారపడి ఉంటాయి. ఇక అలాగే ఇప్పుడు చెప్పేటటువంటి విషయాలు కూడా అస్సలు పట్టి పట్టనట్లుగా వదిలేకండి. మీ జీవితంలో వచ్చే అతిపెద్ద అవకాశాన్ని విడిచిపెట్టుకున్న వారు అవుతారు. అద్భుతమైనటువంటి జ్యోతిష వివరాలు పదే పదే మనకు ఎదురుపడవు. ఎవరైతే ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు ఏకాగ్రత చూస్తారో నిజంగా వారికి ఒక గొప్ప వరం లాంటిదే. మీ ఇంట్లో జరిగేటటువంటి చమత్కారమైన సంఘటన మిమ్మల్ని ఒక సామాన్యుడి నుండి రాజులాగా మార్చేయబోతుంది. ఆ సంఘటన సాక్షాత్తు దైవ స్వరూపమే. ఆ అదృష్టం మీ తలుపు తడుతున్నప్పుడు మీరు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు కూడా పాటించవలసి ఉంటుంది. ఆ జాగ్రత్తలు ఏమిటంటే మీ జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా విఘ్నాలను తొలగించేటటువంటి ఆ గణపతిని, వైకుంఠ వాసుడైన శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీదేవిని ఒకసారి మనసు నిండా కూడా తలుచుకోండి. అలాగే మీ ఇష్ట దైవాన్ని శనిదేవుణ్ణి తలుచుకొని ఇక అసలు విషయంలోకి వస్తే గనుక ఈ రాబోయే రోజుల్లో మీ ఇంట్లో జరగబోయే వింత సంఘటన ఏమిటో తెలుసా? మీ ఇంటికి ఒక నాగుపాము రూపంలో ఒక శుభ సంకేతం రాబోతుంది. అసలు ఆ పామును చూసి భయపడి అదేదో మామూలు పాము అని చెప్పి పొరపాటు కూడా భావించకండి. ఇది మామూలు పాము కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శేషతల్ప స్వరూపం మరియు మహాలక్ష్మి దేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వరూపం. అవును, మీరు విన్నది నిజమే. ఇంటికి రాబోతున్నది అంటే దీని అర్థం స్వయంగా మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని కాదు. అంటే మీకు కలలో కనిపించడం కానీ లేదా ఎవరి ద్వారా అయినా కానీ పాము గురించి ఏదైనా ఒక మంచి సమాచారం మీకు అందడం కానీ లేదా పాముకు సంబంధించినటువంటి ఆధ్యాత్మిక చర్చలు జరగడం కానీ ఇటువంటివన్నీ జరుగుతాయి. అయితే మిమ్మల్ని పేదరికం నుండి, ఆర్థిక సమస్యల నుండి విముక్తులను చేయడానికి, ఒక రాజుల మిమ్మల్ని మార్చడానికి అమ్మవారు మరియు శ్రీహరి మీకు ఒక అనుగ్రహం ఇవ్వబోతున్నారు. ఒకవేళ ఈ 24 గంటల్లో సాగే ఈ 4 రోజుల్లో మీ ఇంట్లో ఎక్కడైనా గానీ లేదా పాముకు సంబంధించినటువంటి చర్చలు జరగడం కానీ, మీ ఫ్రెండ్స్ తో ఏదైనా పాముకు సంబంధించిన చర్చలు జరపడం కానీ, మీకు కలలో పదే పదే పాము కనిపించడం గానీ ఇటువంటి తప్పకుండా జరుగుతాయి. అయితే దాన్ని హింసించేటటువంటి ప్రదేశానికి గానీ, దాన్ని హింస పెట్టేటువంటి చోటుకు గానీ మీరు వెళ్ళకండి. అలా చేస్తే దాని పరిణామాలు కూడా కొంచెం తీవ్రంగా ఉంటాయి. భక్తితో నమస్కరించుకోండి. దీని వల్ల మీ జీవితంలో మీరు వేచి చూస్తున్నటువంటి కలలు కూడా సాకారమవుతాయి. అయితే మీరు చేయవలసినటువంటి చాలా ముఖ్యమైనటువంటి పని కూడా ఉన్నాయి. అవి కూడా తెలుసుకొని పాటించండి. దైవ స్వరూపం పాము అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, అనంతుడైన శ్రీ మహావిష్ణువు అని మనందరికీ తెలిసింది. అయితే మీ ఇంట్లోనే మీకు తెలియకుండానే మీ మనసులో చోటు సంపాదించుకున్నటువంటి ఆ దైవ స్వరూపాన్ని మీరు కూడా గౌరవించాలి. ఆ విషయం మీకు ఇప్పటి వరకు కూడా తెలియకపోవచ్చు, కానీ తెలుసుకున్న తర్వాత అయినా దైవ నిర్ణయానికి కట్టుబడి ఉండక తప్పదు. అయితే ఈ విషయంలో కొన్ని అత్యంత అతిపెద్ద నిర్ణయాలు తీసుకోబోతున్నారు. పైనుండి వచ్చేటటువంటి నిర్ణయాన్ని మీరు భావించాలి. ఎందుకంటే మీరు దేనికోసమైతే కష్టపడుతున్నారో, రాత్రింబవళ్లు చెమటొచ్చి దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ ప్రతిఫలాన్ని ఇప్పుడు భగవంతుడు మీ ముందుకు తీసుకురాబోతున్నాడు. దేవుడి ఇంట్లో ఆలస్యం ఉండొచ్చేమో కానీ అన్యాయం అయితే జరగదు అంటారు కదా, సరిగ్గా మీ విషయంలో కూడా అదే జరుగుతుంది. మీ ఇంట్లో మీరు వెలిగిస్తున్నటువంటి ప్రతి ఒక్క దీపం కూడా, అంటే భగవంతుడి ముందు మీరు వెలిగిస్తున్నటువంటి దీపం కూడా ప్రతిదీ భగవంతుడి సేవ. మీరు చేసేటటువంటి ఆ సేవ భగవంతుడు అందుకొని ఇప్పుడు మీరు దేనికైతే అర్హులో ఆ విజయాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాడు. అయితే మీ శత్రువులు కూడా దాన్ని చూసి నోరెళ్లబెట్టి చూడాల్సిందే. ఎందుకంటే ఈ అదృష్టం చాలా చక్కని అదృష్టం. మీరు ఒక రాజులా బ్రతకడానికి భగవంతుడు ఇస్తున్నటువంటి అవకాశం. మీ కన్నీళ్ల కాలం ముగిసిపోయిందని చెప్పడానికి వచ్చేటటువంటి సంకేతం. ఇప్పుడు కేవలం నవ్వులు, సంతోషాలతో పండగ చేసుకునేటటువంటి రోజులు. ఇన్నాళ్లు మిమ్మల్ని ఏడిపించిన శత్రువులు ఇప్పుడు మిమ్మల్ని చూసి ఏడుస్తారు. మీరు మాత్రం రాజభోగ్యాలు అనుభవిస్తారు. అయితే ఈ సంవత్సరం గాని గత కొన్ని సంవత్సరాల నుండి మీరు ఆశించినటువంటి ఫలితాలు రాకపోవడం, చాలా రకాలుగా అంటే ఎన్నో రకాల వీడియోలు చెప్పేటటువంటి సందేశాలను విని విని బోరు కొట్టడం, పదే పదే అందరూ చెప్పే మాటలేనని చెప్పేసి మీ మనసుగా అనిపించడం, ఇటువంటివి జరిగి ఉండవచ్చు. కానీ కుంభరాశి వారు చేసేటటువంటి మంచి పనులు, మీరు చూపించినటువంటి దయ, దాక్షిణ్యం, మానవతావాదం ఎక్కడా కూడా వృధా పోదు. అలాగే మీరు భగవంతుడికి చేసినటువంటి సేవ కూడా ఎప్పుడు వృధా పోదు. ఈ ఒక విషయాన్ని మాత్రం మీరు గుర్తు పెట్టుకోవాలి. కొన్ని విషయాలు ఒక్కొక్కసారి సెట్ అవుతాయి, కొంతమందికి సెట్ అవ్వవు. అంటే వారి జన్మ జాతక ఫలితాలు పూర్తి గోచార ఫలితాలను క్షుణ్ణంగా చూసేటటువంటి కొంతమంది వ్యక్తులకు మాత్రమే పూర్తిగా అర్థమవుతాయి. కాబట్టి కేవలం రాశి పరంగా చెప్పేటటువంటి విషయాలు మరీ మనసు లోతుగా తీసుకోకండి. ఎందుకంటే ఒకరికి సెట్ అయినటువంటి ఒకరికి సెట్ అవ్వవు. ప్రతి ఒక్కరి జీవితం ఒకేలా ఉండదు. అలాగే వారు చేసేటటువంటి కర్మ
ఫలితాలు కూడా ఒకేలా ఉండవు కాబట్టి ఇప్పుడు నవ్వుతూ సంతోషంగా గడిపే ఈ రోజులను మీరు చాలా ఆనందంగా ఉండబోతున్నారు. మీ శత్రువులు కూడా మిమ్మల్ని చూసి ఎడవలసిందే. అయితే మీరు పడిన ఇబ్బందులు ఎన్ని కావు. ఎన్ని కష్టాలు మీకు ఎదురైనా, ఎన్ని గుండె కోతలు అనుభవించినా మీరు మాత్రం భగవంతుడి మీద నమ్మకాన్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఏదో ఒక రోజున ఆ పరిస్థితి మారుతుందా అని ఎదురు చూశారు. అంతా మంచి జరుగుతుందని మిమ్మల్ని మీరు సమర్థించుకున్నారు. ఇదే మీకు ఈ రోజున భగవంతుడి యొక్క అనుగ్రహానికి ప్రార్థనలు కావడానికి మొదటి మెట్టయింది. అయితే మీరు కన్న కలలు కూడా నిజం కాబోతున్నాయి. మీరు దేనికోసమైతే కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు, అదే సమయాన్ని భగవంతుడు మీ ముందుకు తీసుకొచ్చాడు. సాక్షాత్తు ఆ మహావిష్ణువు మరియు పరమేశ్వరుడు మీ విషయంలో సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలను మీ ముందుకు తీసుకురాబోతున్నారు. దీనివల్ల మీ జీవితం ఒకసారిగా ఎన్నో రకాల మార్పులను మీ ముందుకైతే తీసుకురాబోతుంది. అయితే ఇప్పుడు మీ జీవితంలో మీరు వినబోయేటటువంటి శుభవార్త కూడా చాలా తక్కువేమీ కాదు. ప్రపంచాన్ని మార్చేసేటటువంటి ఆలోచన విధానం కలిగి ఉన్న కుంభరాశి వారికి ఈ ఆలోచన శక్తి రెట్టింపయ్యే విధంగా భగవంతుడు మీ తెలివితేటలను అమాంతం పెంచబోతున్నాడు. మీ రాశ్యాధిపతి శనిదేవుడు ప్రస్తుతం స్వక్షేత్రంలో అత్యంత బలవంతుడుగా ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ జాతకంలో ప్రస్తుతం అంగారక మంగళ గ్రహ ప్రభావం కొంచెం భారీగా ఉంటుంది. దీని వల్ల మీ శత్రువుల బలం కొంచెం పెరుగుతుందన్నమాట. మరియు అయితే ఈ నెల గనక శత్రువుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకుంటే ఇక మిమ్మల్ని ఆపడం ఎవరి తరము కాదు. మీ విజయం ప్రపంచం మొత్తం మారుమ్రోగుతుంది. మిమ్మల్ని తక్కువ చేసిన శత్రువులు రేపు మీ కాళ్ల దగ్గరకు వస్తారు. అయితే గుర్తుంచుకోండి, మీ శత్రువు సామాన్యులు కాదు. వారు నేరుగా యుద్ధానికి రారు. పొట్టల దాంకున్న పాముల సమయం కోసం వేచి చూసి వెన్నుపోటు పొడిచే రకం. గత కొన్నేళ్లుగా మీ మీద రహస్యంగా చేయకూడనటువంటి కొన్ని చెడు ప్రయోగాలు సైతం చేయిస్తూ ఉండొచ్చు. లేదా ఏదో ఒక విధంగా మిమ్మల్ని దెబ్బ కొట్టాలని ప్రయోగిస్తూ రకరకాలుగా ఏదో ఒక విధంగా వశీకరణం లాంటి ప్రయోగాలు చేయిస్తూ ఉండవచ్చు. మీరు రాత్రింబవలు గొడ్డులా కష్టపడుతున్న ఫలితం మాత్రం మీకు సున్నాగానే మిగులుతుంది. ఇన్నాళ్ళు మీకు అరిష్టాల మధ్య బ్రతకడం అలవాటైపోయింది. కానీ ఇకపై బాధల నుండి విముక్తి కలిగేటటువంటి సమాధానం అయితే భగవంతుడి నుండి మీకు నేరుగా పొందబోతున్నారు. మీ పరిస్థితి ఎలా ఉంటుందంటే, పాపం మీరు గాడిదలా కష్టపడతారు కానీ ఫలితం మాత్రం దక్కడం లేదు. మీరు చేతులు ఖాళీగా ఉంటాయి. దీనికి కారణం మీ శత్రువులు మీ మీద చేయిస్తున్నటువంటి తంత్రమంత్రాలు కూడా ఒక కారణమని చెప్పుకోవచ్చు. దీని వల్ల మీరు ఒక్కసారిగా సీన్ రివర్స్ అయిపోవడం చూసి చాలా ఒత్తిడికి గురవుతున్నారు. మీ జీవితం కూడా తలకిందులు అయిపోతున్నట్లుగా భావిస్తున్నారు. కష్టపడి కట్టుకున్నటువంటి సామ్రాజ్యం సామర్థ్యం కళ్ల ముందే కూలిపోతుందని బాధపడుతున్నారు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా? మీకు కనీసం ఆ ఊహ కూడా ఉండదు. ఎందుకంటే ఇదంతా చేస్తుంది మీరు భగవంతుడు అనుకుంటున్నారు. భగవంతుడు ఎప్పుడు కూడా తన బిడ్డలను బాధ పెట్టాడు. కర్మ ఫలితాలని చెప్పి మీరు అవమానపడ్డారు. కర్మ ఫలితాలు కూడా ఇంతగా వెంటాడి మరి మనిషిని కృంగతీయవు. మరి స్నేహితులారా, ఇప్పుడు చెప్పిన విషయాలని మీ జీవితంలో జరుగుతూ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అవును, ఆ భగవంతుడు మమ్మల్ని రక్షిస్తాడు అని తప్పకుండా కామెంట్ చేయండి. స్నేహితులారా, మీ చుట్టూ ఉంటూ మీతో కలిసి తిరిగేటటువంటి సొంత మనుషులే మీ ఆత్మీయులే మీ జీవితంలో విషయాన్ని నింపుతున్నారు. మీరు సంతోషంగా ఉంటే ఓర్వలేకపోతున్నారు. మీరు ఎదుగుతుంటే వాళ్ళ కళ్ళు మండుతున్నాయి. మీతో సమానంగా వాళ్ళు ఎదగలేక మీ ఎదుగుదలను ఆపడానికి చెడు ప్రయోగాలు కూడా, అంటే వారు ఏ పని చేయడానికైనా వెనుకాడరు. మీ అదృష్టం మీ సంతోషాన్ని వాళ్లే కట్టేస్తున్నారు. అందుకే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మధ్యలోనే కొన్ని పనులు ఆగిపోతున్నాయి. మనం ఇలా ఎలా ఎంతకాలం బాధపడుతూ దాక్కుంటాం చెప్పండి అని మీరు అనుకుంటారేమో కానీ ఒక అడుగు కూడా ముందుకు కదలలేకపోతున్నారు. మీకు ఎన్నో కలలు ఉన్నాయి. మీరు కూడా కోటీశ్వర్లు అవ్వాలని, అలాగే శత్రుల ముందు చాలా హుందాగా ఉండాలని మీరు కలలు కన్నారు. అయితే దీనికి మీరు ఒక పవర్ఫుల్ మార్గం అనేది ఉంది. శత్రువులను అసలు ఎలా గుర్తించాలి అనేది పూర్తిగా తెలుసుకుందాం. శత్రువుల యొక్క చెడు ప్రయోగాల నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి అనేది కూడా చాలా జాగ్రత్తగా చెప్తున్నాను. ముందుగా చెప్పాలంటే ఈ వీడియోను అసలు మిస్ చేయకండి, చివరి వరకు జాగ్రత్తగా చూడండి. సాధారణంగా కుంభరాశి వారికి ఉన్నటువంటి ఒక బలహీనత ఏమిటంటే, ఎవరైనా కానీ తక్కువ కాలంలోనే త్వరగా నమ్మేస్తారు. గతంలో జరిగిన కొన్ని చేదు అనుభవాల వల్ల మీరు ఎన్నో నేర్చుకున్నప్పటికీ కూడా కొంచెం కూడా మీరు మారలేదు. ఎవరినైనా నమ్మే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. ఇది చాలా మంచి మార్పు. మీ చుట్టూ ఉన్న శత్రువులను గుర్తించడానికి ఎవరో రారు. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. మీకు మీరే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు కొన్ని రకాల సంకేతాలు చెప్తున్నాను. వాటిలో కనీసం 2 మీ జీవితంలో జరుగుతూ ఉంటే ఎవరో ఒకరు మీకు వ్యతిరేకంగా ఏదో ఒక రకంగా కుట్ర చేస్తున్నారని అర్థం చేసుకోండి. మొదటిది, మీ పేరు తలుచుకుంటూ ఎవరైనా పదే పదే తుమ్మడం లేదా మీకు ఒకసారిగా విపరీతమైనటువంటి చలిగా అనిపించడం. మీరేదైనా ఫంక్షన్ లో ఉన్నా, బంధువులు ఇంట్లో ఉన్నా, కనీసం పొరుగు వారితో మాట్లాడుతున్నా మీ పేరు వచ్చినప్పుడు ఇలా జరిగితే దాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఇది మీకు ప్రకృతి ఇస్తున్నటువంటి హెచ్చరిక. మరొక సంకేతం, మీ కాళ్లు ఎప్పుడు బరువుగా అనిపించడం. మీ కలలో పదే పదే చిమ్మ చీకటి ఉధృతంగా ప్రవహించే నది, శ్మశానం లాంటి కనిపిస్తూ ఉంటే గుర్తుంచుకోండి. దుష్ట శక్తులు మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నాయి. మీరు వెళ్లే దారికి అడ్డుకట్ట వేయాలని చూస్తున్నారు. మరి 3వ సంకేతం, కారణం లేకుండానే ఒక వ్యక్తి పేరు లేదా ముఖం మీ మనసులో పదే పదే మెదడం. వారిలో మీకు
మీకు ఏ గొడవ లేకపోయినా ఎందుకో వారిని చూస్తే మీ మనసుకు ఏదో కీడు జరుగుతుందని అనుమానం కలగడం, ఇవన్నీ కూడా మీరు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి విషయాలే. మీ ఎదుగుదలను చూసి అసూయపడే కొంతమంది వ్యక్తులు మీకు చెడు ప్రయోగాలు వంటి చేయించే అవకాశాలు ఉన్నాయి. ఈ సంకేతాలు గనుక మీకు కనిపిస్తే అక్కడి నుండి వెంటనే వచ్చేయండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని మాటలతో కాకపోయినా వెన్నుపోటుతో దెబ్బతీయాలని చూస్తున్నారు. అయితే భయపడవలసిన అవసరం లేదు. బ్రహ్మాండమే మీకు కొన్ని ముందుగా సంకేతాలు ఇచ్చి కాపాడుతుంది. మీ మీద దుష్ట శక్తులు ఎంతలా కన్నేశాయో తెలుసా అండి? మిమ్మల్ని మాటలతో చేతులతో దెబ్బ తీయలేక చెడు ప్రయోగాలాంటివి చేయిస్తూ మిమ్మల్ని ఏదో ఒక విధంగా నాశనం చేయాలని చెప్పి చూస్తున్నారు. అయితే మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకో తెలుసా? భగవంతుడే మీకు అనేక రకాలుగా హెచ్చరికలు పంపించాడు. అందుకే ఈ రోజున మీరు ఈ విషయాలన్నీ తెలుసుకుంటున్నారు. శత్రువు ఎప్పుడు కూడా నేరుగా వచ్చి యుద్ధం చేయరు. మీ ఫోటోను లేదా మీ పేరును లేదంటే మీకు సంబంధించిన వస్తువులను ఉపయోగించి లేదా ఒక విధంగా మీ పేరు మీద ప్రయోగాలు చేసి మిమ్మల్ని బలహీనపరుస్తున్నారు. అయితే మీరు గమనించే ఉంటారు, కొంతమంది వ్యక్తులు అప్పటి వరకు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు. కొంతమంది అకస్మాత్తుగా ఏదో ప్రమాదం జరగడం లేదంటే ప్రాణాలు కోల్పోవడం లాంటివి జరుగుతాయి. దానితో ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. ఏళ్ల తరబడి కష్టపడి కట్టుకున్న వ్యాపారం రోజుల్లో కుప్పకూలిపోతుంది. అసలు ఇదంతా ఎలా జరుగుతుందో ఆలోచించారా? ఆ శత్రుల కంటికి మీ ఎదుదల నచ్చక మీ వెనక నుండి చేసే పనులే ఇవన్నీ కూడా ఒక కారణమని చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి కుతంత్రాలు చాలా మంది బలైన వారు కూడా ఉన్నారు. అయితే మీరు భయపడిన అవసరం లేదు. ఎందుకంటే పరమేశ్వరుడి యొక్క రక్షా కవచం, శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మీదేవి యొక్క రక్షణ కవచం, అలాగే శనిదేవుడి అభయహస్తం మీపై ఉండబోతున్నాయి. చంద్రుడు సూర్యుడు సాక్షాత్తు మన చుట్టూ ఉన్నటువంటి దైవ శక్తులన్నీ కూడా ఏకమైన మిమ్మల్ని ఏమీ చేయలేవు. మీపై ఉన్నటువంటి భగవంతుడి యొక్క అనుగ్రహం, దైవ శక్తుల యొక్క అనుగ్రహం అలా ఉంటుంది. మీకు ఏదైనా కీడు జరిగే ముందు మీ మనసు మీకు ముందే చెప్పేస్తుంది. మీ అంతరాత్మ గొంతును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. ఇక అలాగే మీరు శత్రువుల నుండి ఏ ప్రమాదం రాకూడదనుకుంటే ఒక చిన్న పనైతే చేయండి. ఇంటి నుండి అడుగు బయట పెట్టే ముందు మనసులో తప్పకుండా ఓం నమో నారాయణ లేదా శ్రీ శివాయ నమస్తుభ్యం అనే మంత్రాన్ని 5 సార్లు తప్పకుండా అనుకోండి. లేదా ఓం హనుమతియే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించి అడుగు ముందుకు వేయండి. తర్వాత చూడండి, ప్రపంచంలో ఏ శక్తి కూడా మిమ్మల్ని ఓడించలేదు. ఇక మీకు అద్భుతమైనటువంటి శుభవార్తలు చెప్పబోతున్నాము. ఈ రాబోయే రోజుల్లో మంగళకరమైనటువంటి యోగం కూడా మీ జాతకంలో ఉంది. ఇన్నాళ్లు మీరు దేనికోసం అయితే తప్పించారో అదృష్టం అనేది ఈ రాబోయే 24 గంటల తర్వాత నుండి మీ తలుపు తట్టబోతుంది. అయితే మీరు ఇన్నాళ్లు దేనికోసం అయితే కలలు కన్నారో అద్భుతమైనటువంటి సమయాన్ని భగవంతుడు మీకు బహుమతిగా ఇవ్వబోతున్నాడు. ఒక మంగళకరమైనటువంటి అద్భుతమైనటువంటి యోగం అని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఇన్నాళ్లు అడ్డంకులుగా ఉన్నవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. ముఖ్యంగా ఎక్కడైనా ప్రభుత్వ పనుల్లో మీ సొమ్ము నిలిచిపోయినా, ఎవరికైనా అప్పు ఇచ్చి అది తిరిగి రాక మీరు ఇబ్బందులు పడుతున్న ఆ డబ్బు ఇప్పుడు మీ చేతికందే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. అకస్మాత్తుగా ధనలాభం అనేది కలుగుతుంది. మీ శత్రువుల ఆటలు కూడా సాగవు. వారిపై మీరు విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగం మారాలని చెప్పి చూస్తున్నారో, కోర్టు కేసులు వివాదాలు చిక్కుకొని సతమతం అవుతున్నారు, అలాంటి వారికి దైవశక్తి తోడుగా నిలవబోతుంది. మీరు చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా దూరం చేసుకుని మీరు ఏ పనిలో చేయి పెట్టినా అది బంగారం అవ్వాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకోండి. అయితే మీ రాశికి అనుకూలకంగా ఉండేటట్లుగా మీ జీవితం మలుపు తిరగాలంటే ఈ రోజు మీరు చేయవలసిన అత్యంత దైవ పరిహారాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. శ్రద్ధగా వినండి. ఈ రోజున శ్రీ మహావిష్ణు గుడికి వెళ్లి దైవ దర్శనం చేసుకుని విష్ణు సహస్రనామం స్మరించండి. వీలైతే కొంచెం శనగలు లేదా పసుపు రంగు వస్తువును పేదలకు దానం చేయండి. ఇది మీ సకల కార్యజయానికి దోహదపడుతుంది. ఈ రోజు లక్ష్మీదేవి అమ్మవారికి నిష్ఠతో ఎర్రటి పూలతో లేదా కుంకుమతో పూజించండి. ఇల్లంతా పవిత్రమైన ధూపం వేసి అమ్మవారి అనుగ్రహం కోసం ప్రార్థించండి. అలాగే కుంభ రాశ్యాధిపతి శనిదేవుడు కాబట్టి సూర్యాస్తమయం అయ్యాక ఒక మట్టి ప్రమిదలో ఆవు నూనె పోసి దీపం వెలిగించి ప్రమిదపై పసుపుతో ఓం నమ శివాయ అని రాసి ఒక నిమ్మకాయను మీ తల చుట్టూ 7 సార్లు తిప్పి ప్రమిద ముందు ప్రార్థించి ఆ నిమ్మకాయను 3 దారులు కలిసే స్థలంలో వెనక్కి తిరిగి చూడకుండా వదిలేయండి. ఈ రోజు ఉదయాన్నే సూర్య భగవానుడికి రాగి పాత్రతో అగ్ని సమర్పించండి. ఈ రోజు సాయంత్రం మీ ఇష్ట దైవాన్ని లేదా విష్ణుమూర్తికి దీపారాధన చేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. ఈ పరిహారాలు రహస్యంగా భక్తి శ్రద్ధలతో చేసిన కొన్ని రోజుల్లోనే మీ జీవితంలో కొన్ని అద్భుతమైన చమత్కారాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. అప్పుడు మీరే అంటారు, నిజంగా ఈ పరిహారాలు నా జీవితాన్ని మార్చేశాయి అని. అలాగే ఇంకా చెప్పాలంటే మీకు ఈ రాబోయే రోజుల్లో మీ ఇంటిపై మీ కుటుంబంపై దైవ ఆశీస్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి భగవంతుడి ముందు తప్పకుండా ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోండి. అలాగే ఒక చిన్న వస్తువు అనేది జేబులో ఉంటే మీరు బయటికి వెళ్లే ముందు చాలా అద్భుతమైనటువంటి భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుందని చెప్పి మనం చెప్పుకున్నాం. మరి ఏ వస్తువును మీరు జేబులో పెట్టుకోవాలి అనేది కనుక మీరు తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. అంటే మహాలక్ష్మి అమ్మవారికి మరియు దుర్గామాతకి ఈ రోజున కుంకుమ పూజ చేయండి. అమ్మవారికి కుంకుమ పూజ చేసి ఆ కుంకుమ పూజ చక్కగా అయిపోయిన తర్వాత కుంకుమను నుదుటిన ధరించండి. అలాగే తర్వాత ఒక చిన్న తెల్లని పేపర్ తీసుకొని ఆ కుంకుమను ఒక చిటికెడ అందులో వేసి చక్కగా మడత పెట్టేసి అది
జేబులో ఉంచుకోండి. మనస్ఫూర్తిగా అమ్మవారిని శ్రీ మహావిష్ణువుని వేడుకోండి. ఈ కుంకుమే మీ యొక్క రక్షే. నన్ను బయటికి వెళ్లేటప్పుడు అలాగే లోపలికి వచ్చేటప్పుడు నన్ను కాపాడాలి, నేను అనుకున్నటువంటి పనులని కూడా నాకు విజయం చేకూరాలని మనసులో భక్తితో ప్రార్థించండి. ఇది జేబులో ఈ 4 రోజులు కూడా ఉంచుకోండి. మరి స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటలు ప్రారంభమై రాబోయే 4 రోజుల్లో మీకు జరగబోయేటటువంటి మార్పుల గురించి, మరి వ్యాపార ఉద్యోగ పరంగా అలాగే మీరు ఎదురు చూస్తున్నటువంటి కళలన్నీ కూడా ఈ రోజులో అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మీరు కూడా కోపాన్ని నియంత్రించుకొని భగవంతుడి ముందు భక్తి శ్రద్ధలతో పెద్దల యందు గౌరవభావంతో ఉండడం, అలాగే సాధు సజ్జనులకు ఎవరికైనా పేదవారికి మీ వంతు ఏదైనా సహాయాన్ని అందివ్వడం లాంటివి చేయండి. మరియు స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.